ఏ దివ్య బయటికి రావే. నిన్నటిదాకా నన్ను లవ్ చేసి ఇప్పుడు రూపేష్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? నీ వల్ల నేను శీలం కోల్పోయానే. నీకు బాధగా లేదా? ఏయ్ ఇప్పుడు నువ్వు లోపలికి వస్తావా లేక నన్ను బయటికి రమ్మంటావా? ఏంట్రా వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తావు? నార్మల్ గా ఉంటే భయం వేస్తుందని కాగేసి వచ్చి అరుస్తున్నావా? ఏయ్ నువ్వు అరుస్తున్నావు, నువ్వేమన్నా తాగున్నావా? కృష్ణ ఏంటి బాబు? అంటే గుడ్ ఈవినింగ్ ఆంటీ. తను చెప్పింది కదా సెట్ అవదని, తనని ఇబ్బంది పెట్టకపోవడమే కదా నీకు మంచిది. కరెక్ట్ ఆంటీ, మీరెప్పుడు కరెక్ట్ గానే చెప్తారు. థ్యాంక్స్ బాబు. అదే నేను చెప్తున్నాను, మర్యాదకి డీసెంట్ గా తప్పుకోండి, లేదా నిన్ను బండ బూతులు తిట్టాను. పోవే. ఏయ్ మా అమ్మని ఏమన్నా అన్నావు అంతే. బిగినింగ్ నుండే నీ మీద ఇంట్రెస్ట్ లేదు. సరే. ఫ్రెండ్స్ అందరూ టీస్ చేశారు, సో నా మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు నా మైండ్ చాలా క్లియర్ గా ఉంది. నా లైఫ్ రూపేష్ తో మాత్రమే. అర్థమైందరా? అర్థమైంది. నన్ను వదిలించుకోవడానికి ఒక మంచి రీజన్ ని కనుక్కున్నావు, అది అర్థమైంది. దీనికి సమాధానం చెప్పు. ఫ్రెండ్స్ ఏడిపించారు, లవ్ వచ్చింది, అదంతా ఓకే, మరెందుకే నాతో కిస్కా చేసావు? ఏ ఊరికే అదే చెప్తూ బ్లాక్ మెయిల్ చేయకండి రా. ఇప్పుడు అదంతా మ్యాటరే కాదు. విన్నారా? ఎవరైనా విన్నారా? రే ఎవట్రా అదే? ఏయ్ ఓ ఏంట్రా ఎందుకు కూడా చూస్తున్నావు? రారా ఓ ఎల్ఎక్స్. ఇంట్లో కిస్ పెడుతూ ఉండేవాడిని ఇలా నడ్ రోడ్డుకి లాక్కొచ్చేసావు కదరా. ఇదంతా నువ్వు తన్ని కరెక్ట్ చేయడం వల్లే కదా. ఎర్రరే లవ్ చేసే అమ్మాయిని మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? అదిగో అదుందే, దాన్నంతా మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఒకరోజు నన్ను వదిలేయకరా అంటుంది, ఇంకో రోజు ప్లీజ్ నన్ను వదిలేరా అంటుంది, ఫ్రైడే నువ్వే నా లోకం ఉంటుంది, సండే ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరా అంటుంది. రే బాగా మాట్లాడుతూ ఉంటుంది, సడన్ గా ఒకరోజు మాట్లాడకుండా ఉంటుంది. సరే ఎందుకు మాట్లాడడం లేదని ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ తీయదు. సరే వాట్సాప్ చేద్దాం ఆన్లైన్ లో ఉంది కదా అని మెసేజ్ చేస్తే రిప్లై చేయదు. తర్వాత ఒకరోజు తనే వచ్చి మాట్లాడుతుంది, మనమేమో సిగ్గుశరం లేకుండా మాట్లాడాలి. సిగ్గుశరం ఉందనుకో, చూసావుగా ఇలాగైపోవాలి. రే లవ్ చేసే ప్రతి అమ్మాయి లవ్ చేసే అబ్బాయి దగ్గర లవ్ యూ అని చెప్పడం కంటే బ్రేకప్ చెప్పడమేరా ఎక్కువ. వాళ్ళు బ్రేకప్ చెప్పే మాట వెనకాల నీలాంటి కకృతి గాని ఎందుకు లాగుతున్నావు? ఇట్రా, ఫేస్బుక్ లో సింగిల్ అని వేసున్న అమ్మాయిని కమిట్ చేయించేవాడరా నిజమైన మగాడా? అదే కమిట్ అయిన అమ్మాయిని కరెక్ట్ చేసే నీలాంటి వాడిని ఏమంటారో చెప్పు చూద్దాం. చెప్పు ఏమంటారో చెప్పు. అలా నువ్వు వాడి దగ్గర నుంచి తీసుకున్నావు అనమాట. ఏ వాడేం కొట్టలేదు, వాడి ఫ్రెండే కొట్టాడు. పెద్ద గొప్పలే చెప్పావు. రే ఒక పిల్ల దేని గురించి దిగులు పడకుండా ఇంకోటితో లేచిపోయింది. నువ్వు ఒక మగాడివి సూసైడ్ చేసుకుంటాను చూయింగం తింటాను అంటావేంటి? నోరు మూసుకుని ఆ అమ్మాయిని మర్చిపోయి ఇంకో అమ్మాయిని చూసుకో. ఏయ్ ముందు మూర్ఖుడు అన్నావు, ఇప్పుడు నీ ఎంకమా అంటున్నావు. ఫోను అడిగేది అంటావు. సార్ తిరుగున్నాను సార్ క్షమించండి సార్. సరే కోపంలో అని ఉంటావు కానీ ఇక మీద ఇప్పుడు అలా అనకు, కనీంజే. అదే సార్, తను కావాలంటే అలా చేసి ఉండొచ్చు సార్, కానీ నేను అలా చేయను సార్. నేను మాత్రమే కాదు, నిజాయితీగా ప్రేమించి ఏ కుర్రాడు అలా చేయడు సార్. తను లేకుండా నేను బతకలేను సార్, అందుకే చేద్దాం నిర్ణయించుకున్నాను సార్. తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్. ట్రూ ఫ్రెండ్స్ రా. తిడితే అలుగుతున్నావు కదా, అడిగితే తిట్టకుండా ఏం చేయమంటావు? ట్రూ ఫ్రెండ్స్ ఏంటి పెద్ద ట్రూ ఫ్రెండ్స్? ఆకాశంలో ఉండే ప్రతిదీ మేఘాలేనా? ఏ చోటులో అయితే చక్కగా వర్షాలు కురుస్తాయో దాని పేరే మేఘం. ఫేస్బుక్ లో షేర్ చేసే ప్రతివాడు ఫ్రెండేనా? ఎవడైతే కష్టాల్లో షేర్ చేసుకుంటాడో వాడే ఫ్రెండ్. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్. ఇద్దరు కాదు సార్, ముగ్గురు. పేర్లేమిటి? మైదీన్, స్వామి, రమేష్. వీళ్ళకు నీ లవ్ మ్యాటర్ తెలుసా? తెలుసే. ఫెయిల్ అయిన సంగతి తెలుసా? అది తెలియదు సార్. ఎందుకు చెప్పలేదయ్యా? మంది అడుగుతారుగా, తాగి మళ్ళీ నాకు అడ్వైస్ చేస్తారు, అందుకే చెప్పలేదు. అక్కడే నువ్వు తప్పు చేసావురా. నిజమైన ఫ్రెండ్స్ అని అంటున్నావు కదా, వాళ్ళకు నీ సమస్య చెప్పొచ్చు కదరా. వెంటనే నీ ఫ్రెండ్స్ తో జరిగిందంతా చెప్పు. సూసైడ్ చేసుకోవాలని నీ మనసులోని భావన పారిపోతుంది. ఆ తరువాత నేను ఇచ్చిన మాత్రలు వేసుకో, నిద్ర ఆటోమేటిక్ గా వస్తుంది. రెండింటిలో ఏమీ పని చేయలేదు అనుకో, ఆ తరువాత ఇదిగో ఈ కార్డు పట్టుకో. ఏ సమయంలోనైనా సరే నువ్వు నాకు ఫోన్ చేయి, వెంటనే పరిగెత్తుకొచ్చి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా.